శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం డే 7 ఆఫ్ లెర్నింగ్ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంలో నెక్స్ట్ 3 శ్లోకాస్ ఎలా పారాయణ చేయాలో నేర్చుకుందాం. నేను ఎవ్రీ సాటర్డే యూట్యూబ్ లైవ్లో ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తున్నాను. నాతో పాటు జాయిన్ అవ్వండి. మనమంతా కలిసి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేద్దాం. ఇప్పుడు 19వ శ్లోకం ఎలా పారాయణ చేయాలో నేర్చుకుందాం. ఈ 19వ శ్లోకంలో మొత్తం 16 అక్షరాల నామాలు ఉన్నాయి. ఈ 16 అక్షరాల నామాలు ఎలా సులువుగా పారాయణ చేయాలో మీకు నా ముందు వీడియోస్లో చెప్పున్నాను. ఒకవేళ మీరెవరైనా నా ముందు వీడియోస్ చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ 19వ శ్లోకంలో 16 అక్షరాల నామం ఎలా సులువుగా పారాయణ చేయాలో చెప్తాను. నఖతీదితి సంచన్న నమజ్జనతమో గుణ, నఖతీదితి సంచన్న నమజ్జనతమో గుణ. ఇక్కడ నఖతి దితి సంచన్న నమజ్జన తమో గుణ అనే నామంలో కా అనేది ఒత్తు కా పలకాలి, దీకి దీర్ఘం ఉంటుంది కాబట్టి నఖది దితి సంచన్న అంటే దీకి దీర్ఘం పక్కన ఒత్తు ది అని పలకాలి. ఒకసారి మళ్ళీ చెప్తాను, చూడండి. నఖది దితి సంచన్న నమజ్జన తమో గుణ, పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా, పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా. ఇక్కడ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనే నామంలో పదద్వయ ప్రభ అంటే ఒత్తు బా పలకాలి, సరోరుహ అక్కడ దీర్ఘాలు చూసుకొని ఉచ్చరించాలి. నేను మీకు నా ముందు వీడియోస్లో చెప్పిన విధంగా మీరు బుక్కు పెన్ను తీసుకొని ఎక్కడెక్కడ దీర్ఘాలు వస్తున్నాయో అండర్లైన్ చేసుకోండి. ఆ దీర్ఘాలు ఉండే చోట కాన్సన్ట్రేట్ చేసి మిగిలింది ఒత్తులు చూసుకొని కలిపి చదవండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీకోసం నేను ఈ 19 అక్షరాల నామాన్ని మళ్ళా ఇంకొకసారి రిపీట్ చేస్తాను, గమనించండి. నఖదీదితి సంచన్న నమజ్జన తమో గుణ, పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా. ఇప్పుడు 20వ నామం ఎలా పారాయణ చేయాలో చూద్దాం. ఇందులో ఒక 16 అక్షరాల నామం ఉంది, 2 8 అక్షరాల నామాలు ఉన్నాయి. అవి ఎలా పారాయణ చేయాలో నేర్చుకుందాం. ముందుగా 20వ శ్లోకంలో మొదటి నామం సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజా, సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజా, మరాళీ మందగమన, మరాళీ మందగమన, మహాలావణ్య సేవదిహి, మహాలావణ్య సేవదిహి. ఇప్పుడు ఈ నామాన్ని కలిపి చదువుదాం. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజా, మరాళీ మందగమన, మహాలావణ్య సేవదిహి. నేను మీకు 16 అక్షరాల నామాలు 2 విధాలుగా ఎలా చదవాలో చెప్పాను కదా. ఆ 2 విధాలు ఎలా చదవాలో నేను ఈ నామంలో మీకు చెప్తాను. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. ఇక్కడ ఎక్కడెక్కడ దీర్ఘాలు వస్తున్నాయి? జాకి దీర్ఘం వస్తుంది, జీకి దీర్ఘం వస్తుంది, శ్రీకి దీర్ఘం వస్తుంది, జాకి దీర్ఘం వస్తుంది. ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడ దీర్ఘాలు వస్తున్నాయో అండర్లైన్ చేసుకోండి. మిగిలిన చోట ఒత్తులు గమనిస్తూ మనం నామాన్ని ఉచ్చరిద్దాం. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజా. ఇప్పుడు మరాళి మందగమన అంటే మరాళి, అక్కడ మామూలు లీ కాదు, లీ అలీ వస్తుంది. తర్వాత మహాలావణ్య సేవది, అక్కడ కూడా అనా వస్తుంది అన్నమాట.
ఇప్పుడు 21వ శ్లోకం ఎలా పారాయణ చేయాలో చూద్దాం. సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషితా సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషితా శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీనవల్లభా శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీనవల్లభా. ఇప్పుడు ఈ నామాన్ని ఎలా కలిపి పారాయణ చేయాలో చూద్దాం. సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషితా శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీనవల్లభా. ఇక్కడ సర్వారుణ నవద్యాంగి అని ఉచ్చరించవచ్చు, లేదంటే సర్వారుణ అనవద్యాంగి అని కూడా ఉచ్చరించవచ్చు. ఏదైనా కరెక్టే. మీరు ఉచ్చరించేటప్పుడు మీకు ఎలా సులువు అనిపిస్తే అలా ఉచ్చరించండి. ఈరోజు మనం పారాయణ చేసిన 3 శ్లోకాలని మరొకసారి చదువుదాం. నఖదీదితి సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇక్కడ నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ అంటే నమస్కరిస్తున్న జనులు, అంటే ఎవరైతే అమ్మవారికి నమస్కరిస్తారో వాళ్ళ అజ్ఞానాన్ని అమ్మవారి కాళ్ళు గోళ్ళు సైతం తొలగిస్తాయి అని దీని అర్థం. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజా మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషితా శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీనవల్లభా. ఇవి ఈరోజు డే 7 ఆఫ్ లెర్నింగ్ లలితా సహస్రనామ స్తోత్రంలో 3 శ్లోకాలు. ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదన్నా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.